కానీ హిందువులు మాత్రము మా కులానికి ఇవ్వండి, మా ఓడికి వేయండి, మా కుల పోడు అని వీడు చెప్పి వీడు విడిపోయి వీడు 70 రకాలుగా పోతున్నాడు, వాడు ఒకటే రకం పోతున్నాడు. కాబట్టి వాళ్ళకి ప్రాధాన్యతను ఇస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఇక్కనే. కాబట్టి హిందూ పార్టీ రావాలి, హిందువులకు ఒక దేవుడు ఎవడో తెలవాలి, హిందువులకు ఒక గురువు చెప్తే వినేటువంటి రోజులు రావు. ఒక మొల్లా చెప్తే ముస్లిమ్స్ అంతా వింటారు, ఒక క్రిస్టియన్ చెప్తే, ఒక పాస్టర్ చెప్తే క్రిస్టియన్స్ అందరూ వినే పరిస్థితి వచ్చింది. కానీ ఒక హిందువులలో గురువు చెప్తే మాత్రం ఎవడు వినడు. కారణం ఏమిటంటే వీడు ఒకడు అడ్డం అంటాడు, ఒకడు పొడుగు అంటాడు, ఒకడు రౌండ్ అంటాడు, ఒకడు ఏదైనా మొక్కొచ్చు అంటాడు, ఒకడేమో ఎవరైనా మొక్కొచ్చు అంటాడు. ఇలాంటి ఒకడు దేవుడే లేడంటాడు, వాడు నిరాకారం అంటాడు, ఒకడు మీ ఇష్టం అంటాడు. అందుకనే ఏదో ఒకటి సిస్టమ్ తయారు చేసేటువంటి రోజు రాకపోతే మిమ్మల్ని ఏకం చేసే రోజులు ఈ మతాలు చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇమీడియట్గా పెద్దమ్మ దేవాలయం ఏ విధంగా ఆ నిర్మాణాన్ని నిర్మించడం చేశారో ఇమీడియట్గా అదే 12 ఎకరాలలో చాలా పవిత్రంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయం కంటే పెద్దగా హిందువుల ఆరాధ్య దైవంగా, హిందువుల యొక్క ప్రజావేదికగా, ధర్మవేదికగా, ప్రార్థనా వేదికగా హైదరాబాద్ నడి సెంటర్లో చాలా పెద్ద వేదిక ఆ 12 ఎకరాల జాగా రావాలి. అది హిందువులకే చెందాలి. లేని పక్షంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కాదు, దీనికి ఎవడైతే సపోర్ట్ చేస్తున్నటువంటి ఏ మతాలైనా సరే వానికి సమాధులు కట్టే రోజులు హిందువులు త్వరలో చేస్తారని సందర్భంగా నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా మీ టీవీ ఛానల్కి ఒకటే చెప్తున్నా, టీవీ ఛానల్లో కూడా సెక్యులర్ టీవీ ఛానల్ ఉన్నాయి. అయితే మీ ఛానల్కి ఎందుకు వచ్చానంటే ఆ పెద్దమ్మ దేవి విషయంలో మీ టీవీ ఛానల్ అక్కడ ముందు ప్రసరణ చేసింది కాబట్టి మీకు అవకాశం ఇచ్చిన. నాకు ఏ ఛానల్ మీద కోపం లేదు, ఎవడైనా సత్యాన్ని చూపియండి, అది ప్రజలకు చూపియండి. మీరు ఎల్లో ఛానల్ లేకపోతే ఎల్లో మీడియా లేదా బ్లాక్ మీడియా, వైట్ మీడియా, బ్లూ మీడియా, ఈ దొంగ మీడియాల వల్ల వచ్చేది ఏం లేదు. హిందువులకు కూడా ఒక మీడియా కావాలి, ఆ మీడియాతో నాకు కావాలి. ఆ మీడియా కూడా కొంచెం బయటకు వస్తే వాళ్ళ సంగతి కూడా ఆలోచన చేస్తాం. ఎందుకంటే మేము కూడా పనికి మాలేదన్నా డిబేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒరిజినల్గా ఒక హిందూ మీడియా కూడా కావాలి. ఎందుకంటే క్రిస్టియన్ మీడియాలు చాలా ఉన్నాయి, ముస్లిం మీడియాలు చాలా ఉన్నాయి, కానీ హిందూ మీడియా ఏదో మాకు కూడా అర్థం అవట్లే. సో హిందువులలో కూడా ఎవరిని నమ్మాలో కూడా అర్థం అవట్లే. సో అందుకనే చాలామంది స్వామీజీలు డిబేట్లకు రాకపోవడానికి కారణం ఏంటంటే మీరు ఏమైనా టీవీ ఛానల్ వస్తే నా దగ్గరకు వచ్చి డిబేట్ తీసుకోండి, నా డిబేట్ ఇస్తా అంటాడు. అంటే స్థానబలం అనమాట. కాలానుగుణంగా స్వామీజీలు కానీ సన్యాసులు కానీ గరికపాటి కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏ టీవీ ఛానల్కి వచ్చి చెప్పేది నండి, ఇది పండిత యొక్క లక్షణం ఎట్టుంటుందంటే అహంకారంతో కూడిన పండితుడు, అహంకారంతో కూడినటువంటి కవి, అహంకారంతో కూడినటువంటి సన్యాసి, అహంకారంతో ఉన్నటువంటి పురోహితుడు, అహంకారంతో ఉన్నటువంటి రాజు, అహంకారంతో ఉన్న బంటు వాళ్ళ వాడికి ప్రమాదాలు వచ్చేస్తాయి. మరి వాడు రాకపోతే మీరు ఎందుకు వాడి దగ్గరికి వస్తున్నారంటే మీకు రేటింగ్ కావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇంత బాగా చెప్పానని మీరు అనుకుంటున్నారు. నేను మీ టీవీ ఛానల్కి ఒకటేసారి ఇస్తా ఇంటర్వ్యూ, 100 సార్లు ఇవ్వ. ఎందుకంటే నేను గరికపాటి నరసింహరావు నేను పురాణాలు చెప్పాను, సత్యం చెప్పడానికి వచ్చాను. చావుకు దగ్గర అవుతారో, చావడానికి రెడీ ఉంటారో, చంపడానికి రెడీ ఉంటారో, యుద్ధంకు మీకు ఎట్లా చేత కాదని తేలిపోయింది. శివాజీ మహారాజు కొట్టి 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 సామ్రాజ్యం సాయం చేశాడు. పాపం శంభాజీ మహారాజును ఊచకోతలకు వచ్చి 40 రోజులు చంపితే కూడా అడిగే నాదుడు లేడు. చివరికి మన కర్మ ఏమిటంటే ధర్మం కోసం పనిచేసిన శివాజీ మహారాజుకు ఈ దేశంలో హాలిడే లేదండి, అంటే లీవ్ లేదు. కానీ అదేదో బర్రెల ఎద్దుల పండుగ ఉంటుంది, అది దున్నపోతుల పండుగ, సదర్ అనే పండుగకు రాష్ట్ర పండుగ అని బిరుదులు ఇచ్చారు, వాడికి హాలిడే ఇచ్చారు. మీ దండం పెడతారా బాబు, మీకు సమాధులు కట్టారా నాయన? ధర్మం కోసం పనిచేశాడు శివాజీ మహారాజును కర్ణాటక ప్రతినిధి చేశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి విశ్వకర్మ కులానికి పరిమితం చేశాడు, విశ్వబ్రాహ్మణ కులానికి పరిమితం చేశారు. కాలజ్ఞానాన్ని వినండ్రా గొర్రెల్లారా అంటే ఒక్క పండితుడు, ఒక్క పురోహితుడు వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మాట్లాడితే వారి నోట్ల పురుగులు పడాలా. ఎందుకో తెలుసా? వాడది మాట్లాడితే వాడు డెవలప్, కాలజ్ఞానం డెవలప్ అవుతుందని వీడి బాధ. అర్థమవుతుందా? యోని పూజలు చేయమని చెప్పే కొండ గొర్రెలు ఎక్కువైనాయి. గోర్లు పెంచుకొని పనికి మాలయాన్ని వాడు వీడియోలుతాడు. ఇవన్నీ జ్యోతిష్యాలు ఎవడు చెప్పాడు? అర్థమవుతుందా మీకు? కాలజ్ఞానం యథార్థం, సత్యం. అది సత్యాన్ని వినకపోతే చావుకు దగ్గరైతారన్నాడు. కోరంకి అని చెప్పు 1 కోటి మందికి తిరిగి లక్షలాది ప్రజలు చచ్చారు అన్నాడు. ఖచ్చితంగా విన్నా వినకపోయినా, ఏ పండితుడు చెప్పినా చెప్పకపోయినా పుట్టుక్కుని అందరూ ఎగిరిపోయారు.